వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కుల వృత్తుల వారికి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునే వారికి చేత పథకంతో ఎంతగానో ఆదుకున్నానని, ప్రతి ఒక్కరికి అవినీతి లేకుండా లంచాలకు తావు లేకుండా డీబీటీ విధానం ద్వారా నిధులు నేరుగా అందిస్తున్నామన్నారు. 2 లక్షల కోట్ల నిధులు ప్రజల ఖాతాల్లో వేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్థిక సహాయం అందించడానికి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి వృత్తిపరమైనటువంటి విధానాల్ని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో తీసుకున్న నిర్ణయం అనేటువంటి తప్పదు. ఈ 4 ఏళ్లలోకి వచ్చేప్పటికీ 1,252 కోట్ల రూపాయలు ఇవాళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ ఒక టైలర్లు చూసుకుంటే 180 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా 1,80,000 మంది 656 మందికి వారి డిపాజిట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ 47.53 కోట్ల రూపాయలు 47,533 మందికి ఇవాళ నాయి బ్రాహ్మణులకి వారి ఖాతాల్లోకి జమ చేసినటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇవాళ 104.55 కోట్లు రజకులందరికీ కూడా 1,04,551 మంది ఖాతాల్లో జమ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి కాదా అనేటువంటి అడుగుతా ఉన్నాం. అర్హులైనటువంటి వారందరికీ కూడా మరింత జాగ్రత్తగా పరిశీలన చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇతరత్రా కనుక ఏ రకంగా ఉన్నా కానీ దాని ద్వారా మొత్తం వారందరికీ కూడా ఇంకెవరైనా లబ్ధిదారులుంటే వారందరికీ కూడా ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మన యొక్క మన్నలను పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పేటువంటిది ఒకటే, ఇంత సహాయం అందజేస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క విధానాలకి అంటే ముఖ్యంగా ఎవరైతే బ్యాక్ బోన్ గా ఉండేటువంటి బీసీ క్లాసెస్ ఉన్నాయో వారి యొక్క జీవితాలు వెలుగులు నింపడానికి తీసుకునేటువంటి నిర్ణయంలో భాగం. ఒక పక్క నుంచి కర్షకులకి రకంగా చేదోడు అనేటువంటి పద్ధతిలోనే అందజేస్తా ఉంటే, చేయూత అనేటువంటి దానిలో అందజేస్తా ఉంటే అనేక రకాలైన పద్ధతుల్లో ఆ మధ్యతరగతి ప్రజానీకానికి వృత్తిపరమైనటువంటి వ్యవహారం చూసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అందజేస్తా ఉంటే, మరొక ప్రక్కన పిచ్చి రాతలు రాసేటువంటి రైతాంగం పైన, కౌలు రైతులపైన, కౌలు సంబంధించినటువంటి రైతాంగం పైన, కార్మికుల పైన, కౌలు కార్మికుల పైన కూడా వారు రాసేటువంటి రాతలు ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి పద్ధతిలో ఉన్నాయి. వాళ్ళ ఎల్లో మీడియాని తిరిగేస్తే రైతుల రుణమాఫీ గురించి బాబు చెప్పినటువంటిది గాని, అంటే గతంలో చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎల్లో పత్రికలు ఏమన్నా రాసినయా? ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క రాసినయా? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను పారద్రోలాడు అనేటువంటి మాట కూడా ఇవాళ రాయకుండా ఇవాళ 0 వడ్డీ సంబంధించినటువంటి రాసేటువంటి క్రమం చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మేము దమ్ముండి చెప్తున్నాం, 1,00,000 రూపాయల వరకు కట్టినటువంటి రైతాంగం ఎవరైతే క్రమం తప్పకుండా కడతారో వారికి వెంటనే వచ్చేటువంటి వడ్డీ యావత్తును కూడా వారి ఖాతాల్లోనికే వేయటం అనేటువంటి జరుగుతోంది. గతంలో 3% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 4% గవర్నమెంట్ ఇస్తే వాటిని కూడా చంద్రబాబు నాయుడు అగ్గొట్టినటువంటి పద్ధతి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఖాతాల్లోనే వేసి జమ చేసేటువంటి పద్ధతి మనం ఇవాళ కూడా చూసాం. దీనికి తోడు అది జమ అయిందా లేదా, జమ అవ్వకపోతే ఏ రకంగా చూసుకోవాలని ఎవరైతే రైతు దగ్గర మొబైల్ ఉంటుందో, రైతు కానీ కౌలు రైతు కానీ వారి దగ్గర మొబైల్ ఉంటుందో ఆ రైతు ఆ మొబైల్ ద్వారానే వాటన్నిటిని కూడా తెలుసుకునేటువంటి పద్ధతిలో పోర్టల్ అనేటువంటి ASPR అనే పోర్టల్ ద్వారా తెలుసుకునేటువంటి పద్ధతిని కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇవాళ మనం ఇంత చెప్తున్నారు కదా, టీడీపీ హయాంలో 40.6 లక్షల మందికి 40,61,000 మందికి సుమారు వారి పేరు చేసినటువంటి 685 కోట్లు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల్లో 1,834 కోట్ల రూపాయలు 73 లక్షల మందికి అందజేయడం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? చిత్తశుద్ధి ఎవరిలో ఉంది? ఎందుకుంది? కటింగ్ చేసినటువంటి లేదు, రైతులు ఇబ్బంది పెట్టింది ఆ ప్రభుత్వంలో ఎంతమంది చేశారు? ఇవాళ ఈ ప్రభుత్వంలో 74 లక్షల మంది 74.88 లక్షల మందికి అందజేయటం అని అంటే ఇది సరైనటువంటిది కాదా? అవునా? అటువంటిప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.
ఇంకొక అడుగు ముందుకేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టినటువంటి రుణాలంతా 1,180 కోట్ల రూపాయలు రుణాలని ఆయన ఎగ్గొట్టినటువంటిది కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు వరకు కూడా పంట రుణాల మీద 8,24,428 కోట్ల రూపాయలు అంటే పంట రుణాలని అందించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కనబడతా ఉంది. దీన్ని బేస్ చేసుకుంటే కౌలు రైతుల గురించి ఇష్టానుసారంగా రాస్తా ఉన్నారు. 14 లక్షల రైతులందరికీ కౌలు రైతులందరికీ కూడా 8,054 కోట్ల రూపాయలు జమ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అనేటువంటి అడుగుతా ఉన్నాం. అదే తరహాలో 8,22,000 మందికి కౌలు రైతులకి కార్డులు పంచడం మొన్న పత్రికల్లోనే చదవటం జరిగింది. అసలు